వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన కరుణా కటాక్షం చూపి గడిచినటువంటి మార్చి మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళలో దేవుడు మనల్ని కాపాడాడు ప్రియులారా. అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. శుభదినాన సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అబ్రహామును దేవుడు దీవించటానికి ఆయన ప్రాంతమును, ఆయన దేశమును, ఆయన ప్రజలను, ఆయన సమస్తమును కూడా విడిచిపెట్టి పక్కకు రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వాటిని నష్టం చేసుకుని పక్కకు రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం భక్తుడైనటువంటి అబ్రహామును నీ ఇంటిని, నీ దేశమును, నీ ఇంటిని, నీ ప్రజలను సమస్తాన్ని విడిచి నేను చూపించు దేశమునకు రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనల్ని దీవించడానికి కొంత నష్టం చేస్తాడు ప్రియులారా. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కొంత మనల్ని బలహీనపరుస్తాడు, కొంత మనల్ని తగ్గిస్తాడు. కొన్నిసార్లు మనం దుఃఖపోయేటట్టు చేస్తాడు, మనం గందరగోళం అయ్యేటట్టు చేస్తాడు ప్రియులారా. అలాగూ భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పి ఆజ్ఞాపించి గొప్ప జనముగా చేసినట్లుగా నిన్ను కూడా ఈ మాసంలో దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. శుభకరమైన ఆనవాలు, జయ జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్రాంతమునకు వెళ్ళిన తర్వాత గొప్పగా ఆయన దీవించబడ్డాడు ప్రియులారా. గొప్ప వ్యక్తిగా దీవించబడ్డాడు. జయ జీవితాన్ని అనుభవించాడు, ప్రార్థనా జీవితాన్ని అనుభవించాడు, దేవుని యొక్క స్వరాన్ని వినే కృపనిచ్చాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ మాసంలో దేవుని యొక్క జయ జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నల్లు దిక్కుల నుండి దేవుని యొక్క కృప నిన్ను ఆవరించబోతున్నది. దేవుని యొక్క కనికరము నిన్ను కమ్ముకొనబోతావు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందడానికి కొంత నష్టపోయావంతే. భక్తుడైన పౌలు ఏవేవి నాకు లాభం అవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను పలికినట్టుగా శుభదినాన కూడా నువ్వు నష్టాల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, నిందల్లో ఉన్నావు, అవమానాల్లో ఉన్నావు. కానీ దేవుడు అవన్నీ కూడా లాభముగా మార్చబోతూ ఉన్నాడు, అవన్నీ కూడా ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో ఏప్రిల్ మాసంలో కంటికి కనబడి, చెవి కనబడి, హృదయానికి అర్థం కాని జయ జీవితాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. మన రక్షకుడైనటువంటి, మన ప్రాణనాథుడైనటువంటి యేసులో మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడి తిరిగి సజీవుడిగా లేచి ఎలాగున జయశాలిగా పునరుత్థానుడై మరణం మీద జయమును పొంది మరణపుములను విరచి అపవాది తంత్రములను ఎలాగ విర్రగొట్టి ఆయన విజయోత్సాహంతో సమాధి గెలిచి లేచాడో ఆయన పునరుత్థాన బలము చేత మనం కూడా జయ జీవితాన్ని అనుభవించబోతూ ఉన్నాం. మన జీవితాల్లో ఆగి ఉన్నటువంటి వివాహాలు, ఆగి ఉన్నటువంటి సంతానం, ఆగి ఉన్నటువంటి ఆర్థిక సహాయం, ఆగి ఉన్నటువంటి ఇంకా మన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు విజయోత్సాహంతో నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలనాడు అబ్రహామును గొప్ప చేసిన దేవుడు, అబ్రహామును వర్ధలు చేసిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ మాసంలో నిన్ను కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని సకల సంతోషం, సమాధానం పొందబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే దేవుడు అబ్రహాముతో పలికిన మాట నీతో కూడా పలుకుతూ ఉన్నాడు. నేను చూపించు దేశమునకు, నేను చెప్పిన ప్రాంతమునకు, నేను చెప్పినటువంటి
మందిరానికి, నేను చెప్పినటువంటి ప్లేస్కు, నేను చెప్పినటువంటి వ్యక్తుల దగ్గరకు, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకో, నిన్ను గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు ఇచ్చిన మాట ప్రకారం దేవుడు మనల్ని అలాగున విజయోత్సాహంతో నింపబోతూ ఉన్నాడు, విస్తరింప చేయబోతూ ఉన్నాడు. గొప్ప జనముగా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే శుభదినాన ఈ మాసంలో కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదములతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. క్రొత్త జనాంగమును చూడబోతూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు అనుభవించదువుగాక. విజయోత్సాహముతో నువ్వు సంతోషముగా గంతులు వేయుదువుగాక. పరిపూర్ణ స్వస్థత పొందుదువుగాక. నీ కుటుంబంలో శుభకార్యములు జరుగునుగాక. సంతానం కలుగునుగాక. ఎగ్జాములు అత్యధికమైన మార్కులతో పాస్ అవుదువుగాక. అలాగే నీ కుటుంబంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచక క్రియలు జరుగునుగాక. ఇక నీ ఆత్మీయ జీవితం అంతకంతకు 30 60 100 వర్ధిల్లునుగాక. అబ్రహాము పొందిన ఆశీర్వాదము నిశ్చయముగా నీవు నీ ఇంటి వారు పొందుదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ చిత్తము చొప్పున ఈ శుభదినాన తండ్రి గడిచిన మార్చి మాసం అంతా కాపాడి ఏప్రిల్ మాసంలోనికి మమ్మల్ని అడుగుపెట్టి కృపనిచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాసంలో తండ్రి మమ్మను నష్టాల్లో నుండి లాభాల వైపు నడిపించబోతున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి ఓటమిలో నుండి విజయోత్సాహం వైపు మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను. నా తండ్రి కరువులో నుండి గొప్ప ఆశీర్వాదం వైపు మమ్మల్ని మళ్లించబోతున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి అబ్రహామును తండ్రి, నీ దేశం నీ ప్రజలను విడిచి నేను చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా దీవిస్తానన్న మాట మా జీవితాల్లో కూడా మీరు నెరవేర్చబోతున్నందుకై తండ్రి, కంటికి కనబడని, చెవికి వినబడిని, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదాలు మీ కృపలో మాకు అనుగ్రహించబోతున్నందుకై స్తుతిస్తూ ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాక. సూచక క్రియలు జరుగునుగాక. కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదములు అనుభవించుదురుగాక. కరువులో ఉన్న వారికి సమృద్ధి కలుగునుగాక. రోగంలో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. తండ్రి, మీ వైపు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి అనంతమైన ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. మీకు స్తోత్రాలు. ఆ తండ్రి శుభదినాన అబ్రహామును కలిగినటువంటి ఆశీర్వాదమును, గొప్పతనమును, పేరును, ప్రఖ్యాతిని తండ్రి మీ బిడ్డలకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి ఆయన మీ బిడ్డలకు అనుగ్రహించబోతున్నందుకు స్తుతిస్తూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ చిత్తము చొప్పున తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ తండ్రి ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు ఇచ్చి ఈ మాసంలో మీ బిడ్డలకు ఆ తండ్రి ఆయన మిగుల తండ్రి ఉత్తమమైనటువంటి రాజమార్గంనిచ్చి ఆయన రెండంతల ఆశీర్వాదంతో నింపి విజయోత్సాహంతో మీ బిడ్డలను నింపబోతున్నందుకై, గొప్ప జనముగా మీరు దీవించబోతున్నందుకై, ఎగ్జామ్లో కృపనిచ్చినందుకై, జాబ్ క్లియర్ చేసినందుకై, మ్యారేజ్ సెటిల్ చేసినందుకై, సంతానం ఇచ్చినందుకై, రక్షణానందంతో నింపినందుకై, ప్రార్థనాపరులుగా తీర్చిదిద్దినందుకై, సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెనిచ్చినందుకై, మీ పునరుద్ధాన బలముతో ప్రతి బిడ్డను నింపినందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.